వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం నూతన కమిటీ ఏర్పాటు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం నూతన కమిటీని గత నెల 18వ తేదీన ఎన్నుకోగా సోమవారం సాయంత్రం నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ వారిచే మెయిన్ బజార్లోని స్వర్ణకారుల సంఘం భవనం నందు ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘానికి 5 మందితో కూడిన గౌరవ అధ్యక్షులు కీర్తిశేషులు కె నబీ సాహెబ్ వారి కుమారుడు కె హుసేన్ బాషా మున్నా, కీర్తిశేషులు చిన్న వెంకటేశ్వర్లు వారి కుమారుడు సివి చంద్రబాబు, అండ్లగుత్తి మొహమ్మద్ అలీ, ఉప్పలూరు కలందర్, బి కటింగ్ అమీర్ బాషా, ప్రెసిడెంట్ ఉప్పలూరు ఇలియాస్ బాషా, సెక్రటరీ బోగాల బాలవీరయ్య, ట్రెజరర్ టి మౌలాలి, వైస్ ప్రెసిడెంట్గా మహమ్మద్ బాషా, కీర్తిశేషులు ఉదయగిరి భాస్కర్ కటింగ్ మాస్టర్ వారి కుమారుడు ఉదయగిరి శివరాం రాళ్ళగాజుల కటింగ్ మాస్టర్, సయ్యద్ నూర్ మహమ్మద్ హుసేన్, ఎస్ఎం దౌలా, జాయింట్ సెక్రటరీ కె వెంకట కుమార్, కె ఖలీల్ బాషా, కోబాకు శ్రీధర్ ఆచారి, యు అక్రమ్, మలాయతి కృష్ణ ప్రమాణ స్వీకారం చేయగా కమిటీ మెంబర్లుగా 56 మందిని ఎంపిక చేశారు. నూతన కమిటీ మెంబర్ల బాధ్యత స్వీకరించిన వారిని శాల్వాలతో ఘనంగా సన్మానం గావించి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు తాలూకాలోని స్వర్ణకారులు హాజరయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీ కె వెంకట కుమార్ గారు, ఖలీల్ బాషా గారు, కోబాకు శ్రీధరాచార్య గారు, యు అక్రమ్ గారు, మలాయత్ కృష్ణ గారు, పర్వేజ్ గారు, బి చంద్రశేఖర్ గారు, చెన్న సుధాకర్ గారు, అయూబ్ ఖాన్ గారు, ఎస్ఎం బాషా పూలవర్, కొత్తపల్లి కరీముల్లా గారు, మహమ్మద్ ఇస్లాం గారు, కుంటుమల రామ్మోహన్ గారు, శ్రీపాల కుమార్ గారు, ఎస్ జలీల్ గారు, శ్రీపాల కుమార్ గారు, షేక్ ఫారూక్ గారు, ఎస్ మహమ్మద్ దోస్ గారు, ఇస్సాక్ గారు, ఎస్ మహమ్మద్ ముస్తఫా గారు, ఎస్ దస్తగీర్ గారు, ఎస్ జిలాన్ బాషా గారు, బి మహబూబ్ బాషా గారు, సి అన్వర్ హుసేన్ గారు, వై జయశేఖర్ గారు, జక్క రమేష్ గారు, జనార్దనాచారి గారు, వెంకటరమణాచారి గారు, బాలాచారి గారు, కె పీరయ్య గారు, డి నరేష్ గారు, పివి రమణ గారు, ఎస్కే మహమ్మద్ డోస్ గారు, బి విశ్వనాథ్ గారు, ఎంఏ మన్సూర్ గారు, షేక్ గౌస్ముద్దీన్ గారు, గజ్జల కిరణ్ కుమార్ గారు, వెలవరి షేక్ జిలాన్ బాషా గారు, కటింగ్ జాకిర్ గారు, బి వెంకటేశాచార్య గారు, జి గణేష్ ఆచార్య గారు, శ్రీ మహమ్మద్ అస్వాద్ గారు, వై చైతన్య కుమార్ చిన్న గారు, కేవి వల్లి గారు, కటింగ్ జాబిర్ గారు, అల్లగుత్తి ఇబ్రహీం గారు, డి కాజా గారు, బాదుల్లా గారు, ముస్తఫా గారు, ఫైజల్ గారు, ఎస్ మహబూబ్ బాషా గారు, మహబూబ్ గారు, శ్రీ సాదత్ గారు, శ్రీ సురేష్ గారు, శ్రీ కాదర్ బాషా, పుట్ట సూర్యబాబు గారు, నాగరాజు గారు,
షేక్ కరీముల్లా గారు, జాఫర్ గారు, సాదత్ గారు, నవాజ్ గారు, ఇంకా ఎవరైనా సభ్యుల పేర్లు ఎవరైనా రానుకోనంటే తెలియజెప్పవలసిందిగా కోరుతున్నాను. మన గౌరవాధ్యక్షులైన మహమ్మద్ అన్న గారిని 4 మాటల్లో మన స్వర్ణకారుల కోసము మన స్వర్ణకారుల తోడ్పాటు కోసం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. హలో సంఘం యొక్క అతిథులు అందరికీ నమస్కారం. మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన కమిటీ మెంబర్లు అందరూ ఏకమై మనకు ముందుగా నడుచుకుంటే ఏకంగా నడచాలని నా అభిప్రాయం. అందరం ఒక్కటిగా నడిస్తే మన సంఘం కూడా ముందుకు పోతుంది, మనం కూడా ముందుకు పోతాం. మనకు గౌరవం, సంఘానికి గౌరవం, అందరం కలిసి కట్టుగా పనిచేయాలని నా అభిప్రాయం. గౌరవనీయులు కావలసిందిగా కోరుచున్నాను. సంఘ సభ్యులు అందరికీ నమస్కారములు. ఈరోజు మంచి రోజు, ఎందుకంటే ఇంతకుముందు కూడా కమిటీలు చేసిన అందరూ కొత్తగా కమిటీ అనుకున్నాము, ఇప్పుడు బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు వాళ్ళు కూడా చాలా బాగా చేసినారు. ఎవ్వరు కానీ కమిటీని అందరూ బాగా చేసుకుంటారని వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా బాగా చేయాలని, ఇంకా బాగా చేయాలని నేను కోరుతున్నాను. అందరూ కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల మాదిరిగా మన సంఘం అంటే ఎట్లా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఆ నెంబర్ 1 స్థానంలో నిలబెడతారని ఆశిస్తూ ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
దీనికోసం అందరూ బాగుగా ఉండి అన్నదమ్ములుగా కలిసి మెలిసి మన సంఘానికి అభివృద్ధి చేయండి. స్వర్ణకారులు అంటే మన అన్నదమ్ముల కన్నా ఎక్కువ. అందరూ అంతా మా కుటుంబం ఒకటి, స్వర్ణకారుల సంఘం కుటుంబం అంతా ఒకటిగా ఉంటాము, ఒకటిగానే ఉండాలి. మన ప్రాణం ఉన్నంత వరకు ఈ సంఘానికి సేవ చేయాలి. మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. స్వర్ణకార సోదరులకి నమస్కారం అండి. మన సంఘము ఏర్పడి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి చేస్తుందని తెలుస్తుంది. 1969లో అనుకుంటాను చేసింది. చాలామంది మన స్వర్ణకార పెద్దలందరూ ఈ సంఘం ఒక కార్యక్రమాల్లో పాల్పంచుకొని అభివృద్ధి స్వర్ణకారుల మన ప్రతిభను అన్ని నలుదిశలా వ్యాపింప చేసి ఉన్నారు. అలాగే సంఘం యొక్క కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకొని నీతి నిజాయితీగా సంఘం యొక్క నిబంధనలకు లోబడి అందరూ పాటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొనాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు హుస్సేన్ బాషా మున్నా గారిని మాట్లాడవలసిందిగా స్వర్ణకారుల గురించి తెలియవలసింది. అందరికీ నమస్కారం. కోరుచున్నాను. ఉప్పలూరు మహబూబ్ బాషా, ఉదయగిరి శివరాము, సయ్యద్ నూర్ మహమ్మద్, మహమ్మద్ చంద్రకంటి, ఎస్ఎం దౌలా గారు నూతన కమిటీ ఇప్పుడు ఇంతవరకు మనకు చేసిన పెద్దల సహాయం అని చూసుకొని మేము దానికి కానీ ఇప్పుడు కూడా మనం అందరం కలిసి వాళ్ళు చేసిన అభివృద్ధి పూర్తి తీసుకొని మేమందరం దాని ప్రకారంగా మన సంఘానికి అభివృద్ధి చేయవలసిందిగా మేము అందరినీ మనం అందరికీ నమస్కారం. గౌరవనీయులు మహమ్మద్ అన్న గారికి కలందర్ అన్న గారు ఆరోగ్యరీత్యా రాలేనుగా ఇక్కడికి రాలేదు. అమీర్ అన్న గారికి, గౌరవ అధ్యక్షులు హుస్సేన్ బాషా మున్నా గారికి, సివి చంద్ర గారికి, మరియు ఈరోజు మన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎలాగనో మన అధ్యక్షులు, కార్యదర్శులు, మన ట్రెజరర్ ఇట్లా వీళ్ళు మన భూ ప్రపంచాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో త్రిమూర్తులు, అలానే మన స్వర్ణకారుల భవిష్యత్తులో మన స్వర్ణకారుల సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనము ఇక్కడ వచ్చిన 55-60 మంది మనం ప్రతి మీటింగ్లలో మనం జంబో బాడీ గురించి మనం అనుకుంటాము. మన ఈరోజు మార్కెట్ రీత్యా ఖచ్చితంగా జంబో బాడీ అవసరం. మనం అసోసియేషన్లో కూర్చొని ఎంత తక్కువ మంది ఉండాలని మనం అనుకున్నా కానీ ఖచ్చితంగా 55-60 మంది మనకు ముఖ్యంగా అవసరం మన బజార్కు. ఎందుకనంటే మార్కెట్ చాలా విస్తరించింది. ఇక్కడికి వచ్చిన ప్రతి స్వర్ణకార సోదరునికి నేను ముఖ్యంగా తెలియజేసేది ఏమనంటే కనుక మీరు మనస్ఫూర్తిగా నెలకు ఒక మీటింగ్ కూడా ఉండదు, సంవత్సరానికి ఒక 9 మీటింగ్లు ఉంటాయి. 9 మీటింగ్లు ఎలా ఉంటాయంటే మంగళవారం, శుక్రవారమే ఉంటాయి. అది కూడా ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే తప్ప మిగతా రోజులలో ఉండేది. మిగతా రోజులన్నీ శుక్రవారం, మంగళవారాలే ఉంటాయి. ఇది మనసులో గుర్తుపెట్టుకోమని ఎందుకు నేను పదే చెప్తున్నాను అంటే కదా, మీరు అంటే ఎందుకనంటే కదా వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయనంటే మన వాళ్ళు కూర్చోబెట్టి 100 మిల్లీ మనమే తీసుకొని పెద్దలు వ్యాపారస్తులు ఉన్నారు వారి ముందర మీద మాట్లాడవద్దు. ఎందుకనంటే మన వాళ్ళు మనమే కూర్చోబెట్టుకొని వాళ్ళకు పనులు ఇస్తాము. మన అంగట్లో అంటే మనం ఉండే చోట మన కాళ్ళను మనమే నరుకుంటాము. మన కాళ్ళను మనం నరుకొని ఇంకొకరి గురించి మనం మాట్లాడే అర్హత మనకి ఎక్కడుంది? వచ్చినా కానీ మేమందరం సర్వీస్ చేసేదానికి స్వర్ణకారుల కోసమే మేము ఉంటాము. ఎక్కడికి వెళ్ళేదానికైనా మేము సిద్ధంగా ఉంటాము. మీరు సమస్య తీసుకొని వస్తే చాలు, అది పరిష్కరించేదానికి మేమందరము మీ ముందర ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు అంగరంగ వైభవంగా కొత్త కమిటీ ఆరంభమైంది. వీళ్ళు టీము నాకు తెలిసి చాలా మంచి టీం ఏర్పడినారు. అందరూ మన స్వర్ణకారుల కోసం కృషి చేసి మన సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి
ముఖ్య అతిథిగా విచేసిన మన పొద్దుటూరు షరా వ్యాపార సంఘం అధ్యక్షులైన మధు అన్న గారికి, మన గౌరవ అధ్యక్షులు నబీసా చిన్నాన్న గారి కుమారుడు మున్నన్న గారికి, చెన్నా వెంకటేశ్వరయ్య గారి కుమారుడు చంద్రన్న గారికి, అలాగే మన వయసులో ఎప్పుడు ఎక్కడ పిలిచినా కానీ పెద్ద అయినా కానీ మొహమ్మద్ అలీ పెద్దన్న గారు రావడం మా అదృష్టము. వాళ్లకు మన అమీరన్న గారికి, మిగతా నా మిత్రుడు నా షేవిలాషేన మాజీ ప్రెసిడెంట్ మురళీ గారికి, ఇంకొక విషయం ఏమంటే నా సహచరుడు నా మిత్రుడు నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా పనిచేసినాము రమణాచారి గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలకు శిరొచ్చి వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రొద్దుటూరు సన్నకారులు, ప్రొద్దుటూరు సన్నకార సంఘము ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఎవరు ఎంత చేసినా కానీ తక్కువగా అనుకుంటాం. నేను ఈ అసోసియేషన్లో 1993 నుంచి మెంబర్గా అయ్యాను. రాలేకపోయారు అని చెప్పారు. ముందు మనకు ఈ రామన్న కానీ ఏ మాట ఏ విషయంలో మనం పోయినా కానీ ముందు వచ్చి మాకు మాట్లాడి అసోసియేషన్లోకి వచ్చి మాట్లాడే దఫాలు కూడా ఉన్నాయి. మాకు ఈ బజార్కు భూషటి రామన్న ఒక ముక్కలాంటి మనిషి. ఎందుకంటే ఏ సమస్య అతను కానీ మనం పోయి చెప్తున్నా కానీ అతను ముందుని మనకు ధైర్యంగా ఏ ఆటగా నేను వాళ్ళనే వీళ్ళ వాళ్ళని అలా చూడకుండా ముందుండి నడిపిస్తూ ఉండే మన బ్రాహ్మణ మంచి హృదయమైన మంచి మనసు ఉన్న మన భూషటి రామన్న గారు, ఆ అమ్మవారు కృప వలన 7 సార్లు అధ్యక్షులుగా ప్రొద్దుటూరు చరిత్రకు తిరగరాసినారు. ఎందుకంటే రామన్న అంటే బజార్లో మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు ఉంది. అలాంటి గుర్తింపు రావడానికి ఆ అమ్మవారు కృపనే అతనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనుకుంటున్నాను. అందుకు వాళ్ళందరి సహాయ సహకారాలు ముందు మనం ఎప్పుడైనా కానీ సహాయ సహకారాలు తీసుకుంటానని హామీ ఇస్తూ, ఏ సమస్య మీకు వచ్చినా కానీ మనకు తెలియజేసే ప్రెసిడెంట్ అయినా కానీ సెక్రటరీకి అయినా కానీ ఇంకొక క్యాషియర్ అయినా కానీ మా మురళికైనా కానీ ఎవరికి మా వైస్ ప్రెసిడెంట్లకు ఎవరికైనా కానీ చెప్తే దానికి మనం ముందు నడుస్తామని మీ అందరి సహాయకారాలు మనకు ఉండాలని ఆశిస్తూ ఈ పెద్దల సహాయకారాలు ఉంటాయని నేను ఆశిస్తూ సలహా తీసుకుంటున్నాను. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.